హాయ్ ఎవరిబడి. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠాది బీచ్ 183 ఎపిసోడ్ యార్. పద అంటూ ముగ్గురు కిందకొచ్చారు. యారా నయనిని రమ్మని కాల్ చేసావా అని గౌతమ్ని అడిగాడు వసి. ఆయన గారు బయట పంపిస్తాడా అష్టదిగ్బంధనం చేశాడేమో అని వ్యంగ్యంగా అన్నారు వాసుదేవ్ గారు. కాల్ చేసి రమ్మని తనే వస్తుంది. ఇది వరకు నయన అయితే ఐడియాలు నెక్స్ట్ లెవెల్లో ఉండును. బట్ మారి అయ్యతో గొడవ తెచ్చుకుంది అని నవ్వాడు వశిష్ఠ. మారాలి నాన్న, అప్పుడే తన బ్రతుకు పండుతుంది. అందరి సంతోషాలు చూసి తనకు ఉంటుంది కదా, తనకంటూ మంచి భర్త కావాలనే ఆశ. రమ్మను గౌతమ్ అంది మహా. కాల్ చేస్తాను అని ఫోన్ తీసి నాయనకు కాల్ చేశాడు గౌతమ్. ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఫోన్ చూసుకుంటున్న అరవింద్ని చూసి, మీరు తనతో మాట్లాడారా లేక అది అంతా మీ పురమాయింపేనా అని మెల్లగా అంది ప్రజ్ఞ. కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు వసి. ఈ నవ్వుకి అర్థమేంటి స్వామి అని బిక్కమొహం పెట్టింది ప్రజ్ఞ. నయన అయితేనే కరెక్టరా డాల్, తను మనలో ఒకడిగా ఉండిపోతాడు, నీ గిల్టీనెస్ కూడా పోతుంది అని మెల్లగా అన్నాడు. నాకు అదే అనిపిస్తుందండి. బట్ అరవింద్ హ్యాండ్ గురించి తెలిస్తే నేను ఒప్పుకుంటుందా అని దిగులుగా అన్నది ప్రజ్ఞ. ముందే నెగిటివ్గా ఎందుకు థింక్ చేయడం, బి పాజిటివ్. డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది మా, అది కలిపితే ఏ లోపం లోపంలో అనిపించదు. అరవింద్ ప్రేమలో పడితే అది అసలు ఒక లోపమే కాదు డాల్ అని. అయిందా, స్టార్ట్ అవుదామా అన్నాడు వసి. మా మేనేజ్ చేసి పంపిస్తుందంట బావా, వస్తుంది అని చెప్పాడు గౌతమ్. ఓకే పదండ్రా అరవింద్ అని పిలిచి మిన్నుని ఎత్తుకుని తీసుకువెళ్ళాడు వశిష్ఠ. అందరూ బయలుదేరారు. గౌతమ్ కారులో అరవింద్, మోక్ష, పూజ, రాజ్యం ఎక్కగా వసీ కారులో వాసుదేవ్ గారు వాళ్ళు ఎక్కారు. సిటీ కొంచెం దూరంలో ఓపెన్ గార్డెన్ రెస్టారెంట్ ముందు కారు లాగాయి. కార్ దిగి నైట్ ట్రాఫిక్లో అంత దూరం వెళ్ళగలమా అని సీరియస్ అయ్యారు వాసుదేవ్ గారు. ఇక్కడ కాటేజ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి డాడ్, డిన్నర్ చేసేసి హ్యాపీగా నైట్ స్పెండ్ చేసి మార్నింగ్ రండి ఓకే అని అన్నాడు వసి. దేనికి తగ్గ సమాధానం దానికి రెడీగా పెట్టుకుంటావే అని గుర్రుగా చూశారు బాస్. లేకపోతే మీలా దద్దిలా ఉంటారా అని మూతి తిప్పి, పదండి నాన్న, ముసలాయనకు బాగా చేదస్తం పెరిగింది, రేపటి నుండి ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, ఇంట్లోనే పెరుగుబోవ కలిపేసి ఇచ్చేద్దాం అని డ్రామాటిక్గా అంది మహా. అబ్బో, ఇదో 16 ఏళ్ళ బాలాకుమారి మరి, నేను ముసలాడిని అయ్యాను, పోయిన హెయిల్ చాలు మూసుకోవే అని కరిచారు. మా అమ్మ ఇంకో 10 ఇయర్స్ కూడా ఇలానే ఉంటుంది, మీరు ఉండగలరా చూసుకోండి అని నవ్వి బుక్ చేసుకున్న టేబుల్స్ దగ్గరికి వెళ్ళాడు వసి. దట్ ఈజ్ మహాలక్ష్మి అని హెయిర్ నిమురుకుంటూ బిల్డప్ ఇచ్చి నవ్వింది. చాలులే ముసలిదానికి దసరా పండుగ అంట, అలా ఓ ఎగక, నడుము బెండ్ అవుతుంది అని కచ్చిగా అన్నారు వాసుదేవ్ గారు. అరవింద్ సన్నగా నవ్వుతూ, భలే కపుల్స్ కొట్టుకుంటేనే లవ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు అన్నాడు. అలా ఉంటేనే లైఫ్ బోర్ కొట్టదు అరవింద్, కీచులాడుకోవాలి, బుజ్జగించుకోవాలి, అప్పుడే అసలైన మజా ఉంటుంది అని నవ్వాడు వశిష్ఠ. అంటూ నడిచి వస్తున్న నయని మీద చూపు నిలిపి, గౌతమ్ మీ సిస్టర్ వస్తుంది అని చెప్పాడు అరవింద్. అందరూ వస్తున్న నయనిని చూశారు. ఎప్పుడు పొట్టి స్కర్ట్, వన్ పీస్ డ్రెస్ వేస్తూ మోడర్న్ డాల్లా ఉండే నయన చుడీదార్ వేసి పోనీ కట్టుకుని హ్యాండ్ బ్యాగ్ వేసుకుని పద్ధతిగా వచ్చింది. ఆమెను చూడగానే వసీ పెదవులు అందంగా విచ్చాయి. నయన చాలా మారింది కదండి అని మెల్లగా అంది ప్రజ్ఞ. అసలైన అందం ఎందులో ఉందో తెలుసుకుంది డాల్ అని నవ్వాడు. మౌని సృజన వాళ్ళకి కూడా రమ్మనవలసింది అని. మోక్ష, భరత్కి ఫోన్ చేసావా అని అడిగింది ప్రజ్ఞ. చేశాను వదిన, వస్తున్నారంట అని నవ్వుతూ మోక్ష. చేశానే, ఏదో మీటింగ్ ఉంది, పూర్తయితే జాయిన్ అవుతామన్నాడు అని చెప్పి రానైనా అని పిలిచాడు వశిష్ఠ. హాయ్ అంటూ వచ్చి వసి పక్కన కూర్చుని భుజం మీద తలవాల్చింది నయన. తల నిమురుతూ బెంగపడకు, మేము ఉన్నాం కదా, ఏదో ఒకటి చేద్దాం అన్నాడు వసి. పిన్ని, నా డాడీని నువ్వు పట్టుకోకు అంటే మధ్యలో దూరేసి బల్లి పిల్లలు అతుక్కుపోయింది మిన్ను. మా అక్కే బెస్ట్, ఏమీ అనలేదు, ఈ సీలి పిల్ల చూడు ఎలా గెంటేసిందో అని బొగ్గలు చిదిమింది నయన. ఒక్కసారి నయనని చూసి మొహం తిప్పుకున్నాడు అరవింద్. ఏదో ప్లాన్ చేసే తీసుకొచ్చావు కదా, చల్లగా వచ్చి ముంత దాచడం ఎందుకు కానీ అన్నారు వాసుదేవ్ గారు. గౌతమ్ వైపు చూశాడు వశిష్ఠ. కళ్ళతోనే సంజనం చేశాడు గౌతమ్. నయన మనసు అవిటిదైనా మనిషి శరీరం పుష్టిగా ఉన్న ఎథిక్స్ లేని అమ్మాయిల ఫీలింగ్స్తో ఆటలాడుకుని యశ్వంత్ లాంటి వాడు కరెక్టా, లేక ఒకటి దాష్టికానికి బలై తన సర్వస్వం కోల్పోయిన ఎథిక్స్ పాటించడం, ఆడవారిని గౌరవించే అరవింద్ కరెక్టా అని ప్రశ్నించాడు వశిష్ఠ. ఎథిక్స్ ఉన్న అరవింద్ గారే కరెక్ట్ బావా అని మెల్లగా అంది నయన. మరి అరవింద్కి మ్యారేజ్ చేసుకోవడం నీకేం అభ్యంతరం లేదు కదా అన్నాడు వసి. వశిష్ఠ, ఏమంటున్నావు, తనని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని కంగారుగా అడిగాడు అరవింద్. ఏ నీకేం తక్కువ నాన్న, భార్యని ప్రేమించే స్వచ్ఛమైన మనసు ఉంది అంది మహా. బట్ చేయలేని వాడిని, అవిటివాడినమ్మా, ఆస్తి అంతస్తు లేనివాడిని, పేదవాడిని మీ పక్కన నిలబడే అర్హత లేదు నాకు. అలాంటిది
నేనెలాంటి అమ్మాయిని ఎలా చేసుకుంటాను చెప్పండి అన్నాడు అరవింద్. ఆస్తులు, అంతస్తులు శాశ్వతం కావు అరవింద్. రేపు నువ్వు సంపాదిస్తావనే గ్యారంటీ లేదు కదా! తెలివి ఎవరి అబ్బ సొత్తు కాదు. నీ తెలివే నీ పెట్టుబడిగా పెడితే ఫ్యూచర్‌లో ఎవరూ ఊహించనంత ఎత్తుకెదుగుతావు అన్నారు వాసుదేవ్. అదంతా జరిగినప్పుడు కదా అంకుల్! ప్రస్తుతం అయితే నేను జీరోని. అందని వాటి కోసం వెంపర్లాడడం వెర్రితనం అవుతుంది. బీ పాజిటివ్ అరవింద్ గారు. ఆ మాటకి చెప్పాలంటే నేను ఏ విధంగా వశిష్ఠ గారికి తగిన దాన్ని కాదు. ఆయన అలా అనుకోలేదు. మా మావయ్య గారు ఏది ఊరికే చెప్పరు. ఇన్ని రోజుల్లో మీరు గమనించే ఉంటారు. అంత అనుభవం ఉన్న మావయ్య గారు చెప్పారంటే మీ తెలివి ఎలాంటిదో గుర్తించండి. సో, అవేవో ఆలోచనలు చేసి లైఫ్ స్పాయిల్ చేసుకోకండి అంది ప్రజ్ఞ. అవును అన్నయ్య. ఆస్తులు, సోషల్ స్టేటస్ కోసం థింక్ చేసేది మా వాళ్ళు. అంకుల్ ఫ్యామిలీ కాదు. నయన్ని చేసుకుంటే మీరు మా ఫ్యామిలీ మెంబర్ అవుతారు. అడ్డు చెప్పకండి అంది మోక్ష. మీరు నా గురించి ఆలోచిస్తున్నారు. నయన ఫాదర్ గురించి ఆలోచించండి. ఆయనకి కావాల్సింది సోషల్ స్టేటస్, 100,00,00,000 ఉన్న అల్లుడు కావాలి. నాలాంటి అవిటివాడు అల్లుడైతే ఊరుకుంటాడా? అని నవ్వాడు అరవింద్. సార్ వశిష్ఠ గారు తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్‌కి బయటికి వెళ్లారంట అని చెప్పాడు చక్రి. మా తమ్ముడు జాయిన్ అయ్యాడా? అని సీరియస్‌గా అడిగాడు యశ్వంత్. నో సార్ బట్ అని నసిగాడు చక్రి. ఏంటో చెప్పు చావు. మధ్యలో ఈయన గ్యాప్‌లెందుకు? అని కాట్లకొక్కలా కరిచాడు ఠాగూర్. మీ కాబోయే వైఫ్ నైనా మేడం గారు కూడా వెళ్లారంట అని భయంగా చెప్పాడు చక్రి. నసలు చిట్లించి నైనా వెళ్ళిందా? ఏ రెస్టారెంట్‌లో ఉన్నారు? అని అడుగుతూ కార్ కీస్ అందుకున్నాడు యశ్వంత్. రెస్టారెంట్ నేమ్ పేరు చెప్పి ఈ ట్రాఫిక్‌లో వెళ్ళేసరికి వాళ్ళు డిన్నర్ చేసేసి రిటర్న్ బ్యాక్ అయిపోతారు సార్. అర్ధరాత్రి కూతురు రెస్టారెంట్ల మీద పడి మెక్కడానికి పోతే కుంటి కులసగాడు ఏం పీకుతున్నాడు ఇంట్లో కూర్చుని అని ఫ్రస్ట్రేట్ అయ్యాడు ఠాగూర్. దానికి సమాధానం ఏమని చెప్పగలడు? అందుకే మౌత్ తెరవలేదు చక్రి. ఉండు వాడిని అడుగుతా అని ఫోన్ తీయబోయాడు. సార్ వద్దు. పెళ్ళికి ముందే మీరు తన కూతురి మీద అజమాయిషీ చేస్తే రాంగ్ సిగ్నల్ వెళ్తాయేమో. ఒకసారి ఆలోచించండి అని కంగారుగా చెప్పాడు చక్రి. రాంగా అంటే ఏంటి అని సీరియస్‌గా చూసాడు యశ్వంత్. అంత జ్ఞానం ఉంటే ఈ పాటికి నీ పెళ్ళి ఎప్పుడో అయిపోను సంతుబాబు. నువ్వు నోరు మూసుకో. చేస్తున్నావుగా దొంగ పెళ్ళిళ్ళు. అలాగే చేసుకో. నా దారి రహదారి. ఏదైనా డైరెక్ట్ అటాక్ అంతే. నువ్వు బాగుపడవు. మీరు కాల్ చేసి చెప్తే పట్టాభి గారి కూతురిని నిలదీస్తారు. అది వశిష్ఠ వరకు వెళితే అంత చిరాగ్గా ఉంటుంది అని నా ఉద్దేశం. అంతే అన్నాడు చక్రి. హ్మ్. అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు మౌనంగా ఉండాలి అంతేనా? అని అసహనంగా అడిగాడు ఠాగూర్. కొద్ది రోజులుంటే చాలు సార్. ఆవేశం అనర్థాలకు హేతువవుతుంది అని మెల్లగా చెప్పాడు. అవును. ఆ మోడల్ గురించి ఏమైనా తెలిసిందా? ఎయిర్‌పోర్ట్ నుండి ఏరియా పేరు చెప్పి అక్కడ వరకు సీసీ కెమెరా రికార్డ్ అయింది. క్యాబ్ వెళ్ళింది. అక్కడ నుండి మిస్ అయింది సార్ అని చెప్పాడు. ఏ ఏరియాలో వశిష్టకు సంబంధించిన ప్రాపర్టీ ఉన్నాయో సెర్చ్ చేయించు. అప్పుడు దాన్ని మిస్సింగ్‌లో వాడి ప్రమేయం ఉందో లేదో తెలుస్తుంది అన్నాడు. ఓకే సార్ మన వాళ్ళకి ఇప్పుడే చెబుతాను అని బయటికి వెళ్ళాడు చక్రి. నీ ఎత్తులు ఈసారి సాగనివ్వనురా. అవసరమైతే రేపే నీ మరదల మెడలో తాళి కట్టేసి నా దాన్ని చేసుకుంటాను. అప్పుడేం పీకుతావో నేను చూస్తాను అని కసిగా అనుకున్నాడు యశ్వంత్. ఊరుకోకపోతే సరదాగా ఉరి వేసుకు పెట్టుకో. అరవింద్ రాలిపోయే ఈగల కోసం మీ లైఫ్ సాక్రిఫైస్ చేసేంత దయనీయుడు కాదు నా బామ్మర్ది. అది అసలు సమస్యే కాదు. మీ ఇద్దరి మనసులు ఏంటో తెలుసుకోండి. అలా వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు వాసుదేవ్. హలో వాసు గారు. అలా ఇలా వెళ్ళి సిచ్యువేషన్ లేదిక్కడ. ఎందుకంటే ఠాగూర్ అరేంజ్ చేసిన స్టాకర్ గాడు మనల్ని వాచ్ చేస్తూ ఉంటాడు. సో, నార్మల్‌గానే ఉండండి అన్నాడు వశిష్ఠ. వాట్? మనల్ని స్పై చేస్తున్నాడా? అని కోపంగా అడిగి అటు ఇటు చూశారు వాసుదేవ్. వాట్? అబ్బా డాడ్! మీరు కూల్‌గా ఉంటారా? కాసేపు అని ముద్దుగా కసిరి నిన్ను ఇప్పుడే డిసిషన్ చెప్పమని అడగడం లేదు. నాయినా బాగా ఆలోచించుకో నువ్వు కూడా. అరవింద్ మనీ, ప్రాపర్టీస్ అసలు ప్రాబ్లమే కాదు మా వరకు అయితే. నీ హ్యాండ్ గురించి కూడా నైనా టెన్షన్ పడేదేమీ లేదు. సో, ఇక మీ ఇష్టం. ఏ బంధాన్ని బలవంతంగా కలపలేము. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనసులు కలిస్తే ఏ లోపము మనల్ని పెద్దగా బాధించవు. అది నా ఒపీనియన్. ఎక్స్‌పీరియన్స్. అందుకే మీకు చెబుతున్నా అని చెప్పి చైర్ నుండి లేచి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. మై స్వీట్ డాడ్ అండ్ మామ్ అంటూ కలిపి హగ్ చేసుకుని లవ్ యూ సో సో మచ్ అంటూ ఎమోషనల్ అయ్యాడు వశిష్ఠ. తమ పెళ్లి రోజుని వాళ్ళే మర్చిపోయారు. కొడుకు చెప్పగానే మనసు ఉద్వేగానికి లోనై గట్టిగా హగ్ చేసుకుని లవ్ యూ టూ నాన్న అని ఇద్దరు ఒకేసారి చెప్పారు. తాతూ పెళ్ళి సుసు అంటూ బేలగా తన డాడీ వైపు చూసింది. మిన్ను శుభాకాంక్షలు అనడం రాక. పెళ్లి రోజు శుభాకాంక్షలని
ఇటు వశిష్ఠ, అటు మౌనిష్ ఒకేసారి పలికారు. చిన్నగా నవ్వి, రండి మౌనిష్, రెజీనా అన్నాడు వసి. టేబుల్ మీద గంతులు వేస్తూ. అదే అదే కాంక్షలు తాతూ అని ఇద్దరిని ముద్దు పెట్టింది మిన్ను. గుండెలు హత్తుకుని థ్యాంక్ యూ బంగారం అని ముద్దు పెట్టారు. పెళ్లిరోజు శుభాకాంక్షలు అత్తమ్మ మావయ్య గారు అని రోజు ఇచ్చింది ప్రజ్ఞ. థ్యాంక్ యూ రా, నువ్వు మా ఇంటికి వచ్చాకే మాకు ఈ సంతోషాలు అంబరాన్ని తాకాయి. మా చల్లగా ఉండాలి ఇప్పుడు అని తలనిమిరారు వాసుదేవ్. సారీ లేట్ అయిందంటూ వచ్చారు భరత్ తన పేరెంట్స్. పోలీసుడితో ప్రోగ్రాం పెట్టుకోకూడదు మావయ్య, అది అవ్వదు. ఆకలి ఎత్తే సమయానికి హాజరవుతాం అని నవ్వాడు వశిష్ట. ఏం చేస్తాం, పబ్లిక్ సర్వెంట్స్ సార్. మీరేమో వెనుక నుంచి కెలికేసి చక్కగా ఎస్కేప్ అయిపోతారు. తర్వాత దోల తీరేది నాకే అని గుర్రుగా చూశాడు భరత్. పోలీస్ బామ్మర్ది ఉండేందుకు మాకు హెల్ప్ చేయడానికే కదా, ఏంటి రిజల్ట్స్ అని కళ్ళెగరేశాడు అరవింద్. అబ్బో చాలా ఉందా, తర్వాత డిస్కస్ చేద్దాం, ముందు పార్టీని ఎంజాయ్ చేయనివ్వండి అని నవ్వాడు భరత్. రామకృష్ణ దంపతులు శుభాకాంక్షలు చెప్పాక వరుసగా అందరూ చెప్పారు. మాకు అసలు గుర్తే లేదు, భలే సర్ప్రైజ్ ఇచ్చే, థ్యాంక్స్ బంగారులు అని నవ్వింది మహాలక్ష్మి. మామ్ లవ్ యూ అని హక్ చేసుకుని, ఎన్ని జన్మలు ఉన్నా అన్ని జన్మలోని మీరు నా పేరెంట్స్ కావాలని నాది అన్నాడు వసి. వాట్, నెక్స్ట్ జన్మలో కూడా ఈ పాత చింతకాయ పచ్చడి నా పెళ్ళమా? నేను ఒప్పుకోను, నాకు అప్సరస లాంటి భార్య కావాలి అని ఊరారు వాసుదేవ్ గారు. పళ్ళు పటపట నూరేస్తూ, ఈ బోరింగ్ క్యాండిడేట్ మనకెందుకు నాన్న, వద్దా అని మొహం విరిచింది మహా ఆంటీ. అందరూ పక్కున నవ్వారు వాసు అంకుల్ ఎక్స్ప్రెషన్ చూసి. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్, అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడీస్.